మాట దేవుని వాక్యంలో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ఎవరైనా చదివి సహకరించండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలండి. ఇక్కడ చదివిన ఈ 3 వచనాలని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు మనము వాక్యంలో నుంచి మరి వాక్యంలో ఉన్నటువంటి భక్తుల జీవితంలోకి వెళితే మనకు అర్థమవుతుంది. మన అందరం ఇప్పుడు మేల్కొని ఉన్నామా, నిద్రపోయి ఉన్నామండి? గ్యారంటీగా చెప్తున్నారా? సో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అందరం మేల్కొని ఉన్నాం. అయితే వాక్యం భిన్నంగా మాట్లాడుతుంది. వాక్యమేమో లేచిన వాళ్ళని మళ్ళా ఏమో మాట్లాడుతుంది, అవేక్ ఓ స్లీపర్ అంటుంది. ఎవరిని ఏమంటుందండి? నిద్రించున్న వాళ్ళారా మేల్కొనండి. 14 వచనం, నిద్రించున్న వాళ్ళారా మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చాలు, మృతులలో నుంచి లెగవాలంట. మనము నిద్రలో నుంచి మృతులలో నుంచి లేవాలి. ఆ నిద్రలో నుంచి లేచినప్పుడు, మృతులలో నుంచి లేచినప్పుడు క్రీస్తు మన పైన ప్రకాశిస్తాడు. క్రీస్తు మన పైన ప్రకాశించాలంటే మనం నిద్రలో నుంచి లెగవాలి, మృతులలో నుంచి లెగవాలి. ఏంటంటే మేము బ్రతికే ఉన్నా కదా, మీరేంటి చంపేస్తున్నాము అనుకోకండి. రాత్రి ఈ సాయంకాల సమయంలో మనందరం మాట్లాడుతున్నాం, బ్రతికే ఉన్నామని అనుకోవద్దు. వాక్యము ఆత్మీయ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యపు లోతులోకి మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీ అందరిని చూస్తుంటే ఒక 2 అక్క చెల్లెలు గుర్తొస్తున్నారండి. 2 అక్క చెల్లెళ్ళ దగ్గరికి తరచుగా యేసు ప్రభువు ఆ గ్రామం వెళ్ళినప్పుడు వారిని విజిట్ చేస్తా ఉండేవాడు. వాళ్ళిద్దరికి ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ కుటుంబంలో ఉండేవారు. మరి మరియా, మార్తా, లాజరస్. మీ అందరూ చూస్తుంటే ఆ 2 అక్క చెల్లెలు గుర్తు వస్తున్నారు. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తున్న కుటుంబం, ఆతిథ్యాన్ని ఇచ్చే కుటుంబం. మరి వారు చాలా మర్యాదగా ఆ గ్రామంలో బ్రతుకుతున్నటువంటి కుటుంబం. ఎప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళకే వెళ్ళేవారు. యేసు ప్రభు వారు బ్రతుకున్నటువంటి దినాలు 8 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా లేఖనాలు లిఖించబడకుండా ఎన్నోసార్లు వెళ్ళినట్టుగా యూసఫస్ గ్రంథంలో లిఖించబడ్డాయి. యూదుల చరిత్రకారుని యొక్క ఆ గ్రంథంలో కూడా లిఖించబడ్డాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు యూదుల నుంచి వచ్చినటువంటి ఆయన యూదా జాతికి చెందినటువంటి ఆయన ఇజ్రాయేలు యొక్క గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఆయన కనుక ఆయన చరిత్రను మరీ క్షుణ్ణంగా రాసినటువంటి వ్యక్తి యూదుల గురించి యోసఫస్ అనేటువంటి వ్యక్తి రాస్తూ వచ్చాడు. మనం చదువుతున్న ఈ వాక్యంలో మరి ఈ గ్రంథంలో మరియా, మార్తా కుటుంబాలకి తరచుగా యేసు ప్రభు వారు వెళ్తా ఉండేవారు. ఒకసారి వెళ్ళినప్పుడు మార్తా గారేమో వంట చేసుకుంటుంది. మరియా ఎక్కడుందండి? దేవుని పాదాల దగ్గర ఉంది, ప్రభు పాదాల దగ్గర ఉంది. వాక్యం చెప్పుకు వస్తుంది. మనందరికీ తెలుసు యూదులకు ఉన్నటువంటి ఆచారం చొప్పున
యూదులకి ఉన్నటువంటి ఒక ఆచారం ఉంది, ఎవరిని పాదాల దగ్గర కూర్చోబెట్టుకోవాలి. స్త్రీలను అసలు పాదాల దగ్గర కూర్చోబెట్టు, ఆడవాళ్ళని పాదాల దగ్గర కూర్చోబెట్టు. మరి మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఎవరిని కూర్చోబెట్టుకుంటారంటే శిష్యరికం స్వీకరించిన వాళ్ళని మాత్రమే తమ పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటారు. శిష్యరికానికి తమ జీవితాన్ని అంతా తీసివేసి, లౌకిక జీవితాన్ని అంతా తీసివేసి, దేవుని మరి ఆ యొక్క ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, ఆ యొక్క రబ్బీ గాని ప్రీస్ట్ గాని ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి శిష్యరికం పుచ్చుకుంటారని ఆ ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరగాల్సిన పంతులని జరిగిన తర్వాత వాళ్ళు మాత్రమే పాదాల కూర్చోబెట్టుకుంటారు. యేసు ప్రభువు వారైతే తన మాటల్ని ఎందరైతే ఆసక్తితో మరి ఎంతో తృష్ణతో ఆలపిస్తూ ఉంటారో, ఆశ కలిగి ఆలపిస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటాడు. ఆయన తన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. యేసు ప్రభువు వారు ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటికి వెళ్ళేసరికి చక్కగా ఒక పీట వేసేవాడు. ఆ పీట మీద ఆయన కూర్చునేవాడు. పక్కని ఆ మేరీ గారు వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని ముఖం చూస్తూ ఉండేది. ఏం చూస్తూ ఉండేది? ముఖాన్ని చూస్తూ ఉండేది. ఆయన ముఖం చూస్తూ ఉంటే ఆయన ముఖంలోని కాంతి మీద పడేది. ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ ప్రకాశం అంతా కూడా ఈమె మీద పడేది కనుక ఆమె హృదయాన్ని ఇటు అటు చెల్లాచెదరయ్యేది కాదు. ఒక దినాన సడన్ గా ప్రభువు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చి తన పాదాల చెంత కూర్చుంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి మాట పరలోకం గురించే. ఏమో మేరీ, మీ అమ్మ బాగుందా, మీ నాన్న బాగున్నాడా, మీరు గత వారం నువ్వేం చేసావు, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాట్లాడేవాడు కాదు. యేసు ప్రభువు వారు ఏమని పలకరించేవాడు? బాగున్నారా, బాగలేదా, ఇవన్నీ కాదు. ఆయన రావటం కూర్చోవటం పరలోకపు విషయాలు మాత్రమే పలుకుతా ఉండేవాడు. అందుకని ఈ పరలోకపు మాటల రుచిని ఎరిగినటువంటి మేరీ యేసు ప్రభువు వారు ఎప్పుడు వచ్చినా సరాసరి ఆయన దగ్గరికి వచ్చి పాదాల దగ్గర కూర్చొని చెప్పండి అని శిష్యులందరూ కూర్చునేవారు. శిష్యులతో పాటు ఈమె కూడా ఒక శిష్యురాలాగా పక్కనే కూర్చుంటే ఆయన ఏమని బోధన చేస్తా ఉండేవాడు అంటే పరలోకపు మర్మాలను తెలియపరుస్తా ఉండేవాడు, పరలోకపు విషయాలను తెలియపరుస్తా ఉండేవాడు. వాటిని ఆమె ఎప్పుడైతే రుచి చూస్తా వచ్చిందో, ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఆమె ముఖంలో ఏముంటుందంటే ప్రకాశం వస్తా ఉంది. ఆ మాటలు వినాలంటే మొదట నిద్రలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఆ మాటలు గ్రహించాలంటే మృతులలో నుంచి బయటికి రావాలి. మృతులలో నుంచి బయటకు వచ్చింది, నిద్రలో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడిన ఆ ప్రతి మాట హృదయం మీద అలా రాస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే మరియా ఎప్పుడు యేసు ప్రభువు వారిని చూస్తూ, ఆయన మాటల్ని అంగీకరిస్తూ, ఆయన మాటల్ని గ్రహిస్తూ వాటిని నెవరవేసుకుంటా ఉండేదండి. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు, దివారాత్రులు దానిని వాక్యాన్ని చదవటం కాదు, వాక్యాన్ని ధ్యానించ. కళ్ళు మూసుకుంటే వాక్యంలో వ్యక్తులు నీ ముందు కనబడాలి. కళ్ళు మూసుకొని పడక మీదకి వెళ్తే వాక్యంలో ఎవరైతే ఆత్మీయ కోణంలో, ఆత్మీయ స్థితిలో అంచలంచలుగా ఎదిగారో వాళ్ళు నీ కంటి ముందు రావాలి. నీ దర్శనాలు వాక్యంలో ఉన్న బిడ్డల యొక్క జీవితాలుగా ఉండాలి. నీకు మేలు జరిగిందని దర్శనం కాదు, నీ రోగం పోయిందని దర్శనం కాదు. వారి యొక్క ఆత్మీయ కొలత, వారి యొక్క ఆత్మీయ జీవితం, వాళ్ళ ప్రయాణం. నువ్వు ఆ కాలంలో లేవు, ఈ కాలంలో ఉన్నావు, అయినా నువ్వు కళ్ళు మూసుకుని ఎక్కడికి వెళ్ళాలని ఆ కాలంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు ఈ కాలంలో లేడు. నీవు కళ్ళు మూసుకుంటే నీ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఎవరు కనపడాలి మనకి? యేసు ప్రభు వారు కనపడాలి. అలా కనపడాలంటే నిద్రలో నుంచి మనం బయటికి రావాలి, నిద్రలో నుంచి మనం లెగవాలి. పడుకున్న మనం లెగవాలి. ఏంటంటే మేము పడుకోలేదు కదా, మేలుకొని ఉన్నాము. నీ మైండ్ ఎక్కడ ఉంది? నీ దేహం అయితే ఇక్కడ ఉంది, నీ దేహం ఇక్కడ ఉంది, నీ హృదయం ఎక్కడ ఆలోచిస్తుంది? ఈ క్షణాన దేవుని సన్నిధానానికి తరచుగా మనం వస్తున్నాం, కూర్చుంటున్నాం, పాటలు పాడుతున్నాం. పాటలు పాడే సందర్భంలో అనేక పర్యాయాలు, లేకపోతే వాక్యం చెప్పేటువంటి సందర్భాలు అనేక పర్యాయాలు క్రైస్తవులైనటువంటి మనం కూడా నిద్రపోతాం. ఫిజికల్ గా కాదు,
భౌతికంగా నిద్రపోవడం కాదు, ఆత్మీయంగా నిద్రపోతూ వస్తున్నావు. ఎప్పుడు నీ సహోదరుని నేను దూషించుకోలేదా మనసులో? నిద్రపోయిన స్థితిలో తీసుకుంటున్నావు. ఎప్పుడు నీ పక్కన ఉన్నటువంటి స్త్రీ ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నప్పుడు నీవు నిద్రలో, డార్క్నెస్ లో, చీకట్లో ఆమె విషయమై నీ హృదయంలో అసూయపడ్డావు. నిద్రపోలేదా? నువ్వు నిద్రపోయావా లేదా? నిద్రపోతుంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కదా నేను మాట్లాడుతుంది. నీ పక్కన ఉన్న సహోదరి, నీ ఎదురులో ఉన్నటువంటి సహోదరుడు, నీకు తారసపడుతున్నటువంటి నీ జీవితంలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. వారి గురించి ఆ క్షణాన కొన్నిసార్లు నీవు చీకటి మాటలు నీ హృదయంలో అనుకుంటావు. ఆ క్షణాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావండి? నిద్రలోకి వెళ్ళిపోయావు. నిద్రపోయిన వాళ్ళ మీదకి దేవుడు ప్రకాశించడు. నిద్రపోయిన వ్యక్తులు మృతులతో సమానం. మృతుల మీద క్రీస్తు ప్రకాశించడు. మృతుల మీద క్రీస్తు ప్రకాశించడు. లోకానికి మనం వెలుగైనామని వాక్యం చెప్తూ వస్తుంది. దేవుడు ఎక్కడ పెడతారంటే వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. అది ఆ గృహానికి వెలిగివ్వాలి. అది ఆ యొక్క ప్రాంతానికి వెలిగివ్వాలి. అది ఆ పట్టణానికి వెలిగివ్వాలి. అది ఆ దేశానికి వెలుగై ఉండాలి. అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. రక్షింపబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, నీవు దీపంగా ఉన్నావా, ఆరిపోయిన ప్రవృత్తిలా ఉన్నావా? అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, గ్రహించాలి మాటలు. వెలిగించబడిన ప్రవృత్తిలాగా నువ్వు బ్రతుకుతూ వస్తున్నావా? ఒకవేళ వెలిగించబడిన ప్రవృత్తి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, వెలుతురు నీకు రాదు, వెలుతురు వేలకు రాదు, వెలుతురు వేలకు రాదు, ఎక్కడే ఉంటుంది అంటే ఈ వెలుతురు ప్రకాశించలేదు. నీ జీవితం వెలిగించబడాలి, కానీ నీ జీవితం ప్రకాశించట్లేదు. నీవు బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం తీసుకున్న రోజు నీ ప్రవృత్తిని దేవుడు వెలిగించాడు, నీ హృదయాన్ని వెలిగించాడు, కానీ నీ హృదయం ప్రకాశించట్లేదు. నీ దీపం ప్రకాశించట్లేదు. వెలిగి ఉంది అంతే, వెలిగి ఉంది మాత్రమే. అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ప్రకాశించే జ్యోతి ఆరిపోదు. ప్రకాశించేటువంటి జ్యోతి అనేకులకి మార్గాన్ని చూపుతూ వస్తుంది. అందుకనే ఆ కాలంలో కూడా అనేక మంది జ్ఞానులు ఎలా ఉండేవారంటే, కొండ ప్రాంతాల్లో కానీ ఒక మరుగైన చీకటి ప్రాంతాల్లో ఉంటే తెల్లవారు ఈ దినాలంటే లైట్లన్నీ బంద్ చేసేసి అయ్యో ఇంట్లో చిన్న చిన్న బెడ్ లైట్స్ అవి కూడా బంద్ చేస్తున్నారు ఈ కాలంలో. నాకు బాగా తెలుసు, మేము కరెంట్ లేని గ్రామాల్లో మేము బ్రతికాం. మా తల్లిదండ్రులు కిరోసిన్ వేసి వెలుతురు వెలిగించి దాన్ని బయట వెలిగించి అలా పెట్టేవాడు. తెల్లవారులు వెలగాలి. ఇంకా కొంచెం వెలికెళ్తే కాగడాలు వెలిగించి ఆ పట్టణపు ద్వారాలకు తగిలించేవారు. అక్కడ పట్టణం ఉంది, ఆ పట్టణం కనపడాలి. దారిలో పోయే వ్యక్తులకి, మార్గదర్శకులకి ఆ పట్టణం కనపడాలంటే చీకట్లో ఏముండాలంటే అక్కడ కాగడాలు వెలిగి ప్రకాశిస్తూ ఉండాలి. అక్కడ మరుగై ఉన్నటువంటి ఆ గ్రామం గాని, ఆ ఊరు గాని, ఆ పట్టణం గాని, ఆ ఇల్లు పైన క్రీస్తు పడితే ప్రకాశిస్తాం. హల్లెలూయా. మన పైన క్రీస్తు పడాలి అంటే నిద్రలో నుంచి మన పైకి క్రీస్తు ప్రకాశం పడాలి అంటే మనము మృతుల నుంచి. ఏంటి ఆ మృతులు? ఎక్కడ నిద్రపోయినా మన తలంపుల ద్వారా అనేక పర్యాయాలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి? నిద్రలోనికి వెళ్ళిపోతున్నాం. మనం మృతుల సంఖ్యలోనికి వెళ్ళిపోతున్నాం. బ్రతికి ఉన్నాం కానీ మనం ఏ సంఖ్యలోకి వెళ్ళిపోతున్నాం? మృతుల సంఖ్యలోనికి మనం వెళ్ళిపోతున్నాం. అనుకోవచ్చు మనం బ్రతికే ఉన్నాం, ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. నీకు మాట్లాడే మాటల వల్ల మృతులోనికి వెళ్ళిపోతున్నాం. నీకు తలపెట్టిన తలంపుల ద్వారా చీకటిలోనికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే నీ తలంపులు డార్క్నెస్ సంబంధించి, చీకటికి సంబంధించి తలంపులు నీలోకి వచ్చినాయో క్రీస్తు ప్రకాశం మన మీదకి రాదు. క్రీస్తు ప్రకాశం రానప్పుడు ఒక దినాన్న కోట్ల కోట్ల సూర్యుల తేజస్సుతో ఆయన బయలుదేరి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆ తేజస్సును చూడలేక, ఆ ప్రకాశాన్ని చూడలేక, ఆ ప్రకాశం గతంలో ఎన్నడూ మనం అనుభవించలేదు కనుక ఆయన ప్రకాశాన్ని మనం చూడలేక కొండల చాటుకి వెళ్ళిపోతామండి. ఎక్కడికి? అయ్యా నేను అయ్యా అంటున్నాను, నేను చాలా చిన్నోడిని, పెద్దవాళ్ళు మీరు. ఎక్కడికి వెళ్ళిపోతాం? అది నాన్న కొండల చాటుకి పరిగెట్టుకుని వెళ్తాం, చెట్ల మాటుకులు పరిగెట్టుకుని వెళ్తాం, గుహలను పరిగెట్టుకుని వెళ్తాం. ఏ గుహ ఆయన ప్రకాశానికి నిలబడదు. ఏ కొండ చాటులో ఉన్న మరుగు
తల వంచుకొని నిలబడే స్థితిలో ఉన్నావా? ఆ దినాన్ని తల వంచుకోగా నిలబడితే ఖచ్చితంగా ఈ జీవితం వ్యర్థం. దేవుని నమ్మి దేవుని ద్వారా మన ఆత్మ వెలిగించబడి ప్రకాశంగా జీవించలేకపోతే, యేసు ప్రభు యొక్క ప్రకాశం, ఆయన ప్రకాశవంతమైనటువంటి వెలుగు మన మీద పడకుండా మనం బ్రతికితే, ఆఖరి దినాన అంత్య దినాన మనం ఆయన ముఖాన్ని ఇలా చూడలేని పరిస్థితిలో ఉంటే ఎందుకంటే ఈ జీవితం, ఈ లైఫ్ మనకి వేస్ట్, ఈ లైఫ్ మనకి వేస్ట్. అందుకని ఆ 15వ వచనం చూడండి దయచేసి చదవమ్మా. ఎఫెసీయులు 5 ఏంటంటే దినాలు నిన్ను చీకటిలోనికి నెట్టివేయబడే దినాలు. నీవు అనుకోవచ్చు నేను వెలుగులో నడుస్తున్నానని, వాస్తవంగా మనం వెలుగులో నడవట్లేదు. వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే మనం చీకటిలోనే నడుస్తున్నాం. ఎందుకు అంటే దినాలు చెడ్డవే, రోజులు మంచివి కాదు, రోజులు మంచివి కాదు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనుషులు పుట్టకుండా మేలు అంటున్నాడు, మనుషులు పుట్టకపోవడం మంచిది అంటున్నాడు. ఈ దినాలు చెడ్డవే, భూదినాలు చెడ్డవే. భూమి మీద పుట్టు పిండము ఈ భూమి మీదకి రావడం మంచిది కాదు. వచ్చిన ప్రతి పిండము పెరిగి పెద్దవాడే పాపం చేస్తున్నాడు. పుట్టకుండా మేలు, పుట్టడం ఎందుకు? పుట్టి పాపంలో పొరలాడటం ఎందుకు? పొరలాడే దేవుని ఉగ్రతలో నశించుకోవడం ఎందుకు? అసలు పుట్టకపోవడమే అయ్యోనే మేలు, అసలు పుట్టకుండా ఉండటమే మేలు. అది జ్ఞాని అయినటువంటి సొలొమోనుగా రాస్తూ వస్తున్నాడు. ఎంతో మంది భక్తులు ఈ చీకటిలో నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు, శత ప్రయత్నాలు చేసి ఆఖరిలో తమ జీవితాన్ని చీకటిలోనే ఉంచేస్తున్నారు. పరలోక రాజ్యం ఇరుకు మార్గంతో సమానం. దాన్ని ఎంచుకునేవారు కొందరే. పరలోక రాజ్యానికి ప్రవేశించే ప్రతి బిడ్డ క్రీస్తు తన మీద ప్రకాశిస్తేనే పరలోకానికి వెళ్తారు. క్రీస్తు మరి మన మీద ప్రకాశింపబడితేనే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాము. ఆ పరలోకపు మార్గం ఇరుకు. ఆ పరలోకపు మార్గాన్ని ఎంచుకునే వారు చాలా తక్కువగా ఉంటారు, కొందరే. నువ్వు ఎంచుకున్నావా? నీ దీపం ఆరకుండా ఉండాలి. నీ దీపం మంచం కింద కాకుండా ఎక్కడ పెట్టాలని? దీప స్తంభం మీద పెట్టాలి. అందరికి నీ జీవితం తేటగా కనబడాలి. నీ జీవితం ట్రాన్స్పరెంట్ గా కనబడాలి. అమ్మో మరి అమ్మో చాలా ఆమె ఎంతే చాలా ఇది, ఆమె మనం ఏం మాట్లాడటం లేదు, చాలా పౌరుషంగా వెలిగించబడిన నిన్ను ఎవరైనా టచ్ చేస్తే ఎవరి కనుగుడ్లు ముట్టినట్టండి? దేవుని కనుగుడ్లు ముట్టినట్టు. దేవుని కంటి మీద ఎవరైనా వేరు పెట్టడానికి సాహసిస్తాడా? దేవుని కంటి యొక్క ఆ దృష్టి దగ్గరికి మానవుని చెయ్యి వెళ్ళగలుగుతుందా? దేవుని యొక్క ఆ కంటి ప్రకాశంలోనికి ఎవరి చెడు చెయ్యి వెళ్ళగలడానికి సాహసిస్తాడా? ఎవరు సాహసించలేదు. ఆయన నోటి మాట ద్వారా స్వస్థపరిచిన వాడు, నోటి మాటతోటి దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి. ఒక దినాన్న సమూహంగా పడిన దయ్యాలని కూడా ఆయన మాట్లాడి నోటి మాటతో గద్దించి పారిపోయేలా చేశాడు. నువ్వెవరు? నేను లీజిని అంటున్నాడు, సేనా దయ్యాన్ని అంటున్నాడు. వేల కొలది సంఖ్యలో మేము దయ్యాన్ని. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో మీకేం పనయ్యా? గడగడగడలాడుతూ దేవుని కాళ్ళ ముందుకు వచ్చేసాడు. దేవుని వాక్యం వాడికి కూడా తెలుసు. వాడి శిష్యుడు కాదు. దేవుని యొక్క శక్తి తెలుసు. దేవుని యొక్క మరి ఆ శక్తిని గ్రహించినటువంటి సైతానుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని మమ్మల్ని ఇప్పుడే నువ్వు పంపించు. ఆయన మాట చొప్పున మాట మాట్లాడిన వెంటనే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయండి? పందుల గుంపులోకి వెళ్ళి పందులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి చీకటి మరణంలోనికి తీసుకెళ్తుంది. ఈ చీకటి సేనా దయ్యం అంటే చీకటి. మామూలు మనిషి నిద్రావస్థలో వెలుగు ప్రకాశించాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ నా మీద పడుతుంది, షర్ట్ షైనింగ్ వస్తుంది. ఈ వెలుగు నా మీద పడి షర్ట్ ఏమవుతుందండి? షైనింగ్ వస్తుంది. షైనింగ్ అని ఆ ప్రకాశం అందరి మీద పడుతూ వస్తుంది. ఆ వెలుతురు మన మీద పడేలా ఉండాలంటే వెలుతురుకి ఎదురుగా నిలబడాలి.
నిద్రలో నుంచి మనం పైకి రావాలి. మన మనోనేత్రాలు మనం తెరుచుకోవాలి. మనం నిద్రావస్థలో ఉన్నామేమో అని వాక్యం ఈ దినాన్న మీతో మాట్లాడుతూ వస్తుంది. వాక్యం గర్దిస్తుంది సహోదరులారా. వాక్యం హెచ్చరిస్తూ వస్తుంది. వాక్యం అంటే ఆదిలో వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆ వాక్యమే ఇప్పుడు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతూ వస్తుంది. నువ్వు నిద్రపోతే సహోదరుని మెల్లన స్వరంతో కొన్ని పర్యాయాలు మాట్లాడతాడు దేవుడు. వినకపోతే గట్టిగా మాట్లాడతాడు. లేవు అంటాడు. మార్త మార్త, ఏంటి ఈ చెల్లి ఇక్కడ కూర్చొని వాక్యం ఉంటుంది. నువ్వు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావేంటి? హౌ డేర్ యు టు క్వశ్చన్ మీ? ఎంత ఎదుటే నన్ను ప్రశ్నిస్తున్నావు? ఏమడుగుతుంది వచ్చి? ఏమడుగుతుందండి? అయ్యా మీకు కొంచెం కూడా చింత లేదా? నా గురించి మీకు చింత లేదా? మాట్లాడుతుంది. రొట్టెలు కొడతాకి రూమ్ లో పోయి రొట్టెలు కొట్టుకుంటుంది. చెమట్లో ఉంచుకుంటా ఆ పొగలో పడి ఆ రొట్టెలు టపాటపట కొట్టి ఏదో వండి పెట్టేద్దామని అనుకుంటుంది మాట. తన సొంత ఆలోచనలతో స్వ నీతితోటి ఏదో చేసి మేము సంతృప్తి చేయాలి ఆ వచ్చిన శిష్యులు దేవుని అనుకుని ఏదేదో వండేస్తుంది. ఒకసారి వస్తుంది టక్కన వచ్చి అయ్యో పంపయ్య హెల్ప్ చేస్తుంది. ఎవరిని పంపాలి? ఈ చెల్లి ఉత్తమమైన నేర్చుకుంది. ఉత్తమమైన దాన్ని నేర్చుకుంది. అది ఎప్పుడు తీసివేయలేడు. ఏం నేర్చుకుందంటే అది ఏంటి? ఆ ఉత్తమమైనది దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చో. దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటే దేవుడు నీకు హితబోధ చేస్తాడు. దేవుడు నీకు మర్మాలను తెలియపరుస్తాడు. అది చిన్న వయసులోనైనా యవ్వన వయసులోనైనా వయోవృద్ధిలో ఉన్నా కూడా ఇష్టపడి దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు పరలోకపు మర్మాలను ఏం చేస్తాడండి? తెలియపరుస్తాడు. ఈ భూమిని చెప్పడానికి ఆలోచన లేదు. భూ సంబంధమైన విషయాలు ఆయన ఎక్కువ చెప్పడానికి భూలోకంలోకి ఆయన రాలేదు. ఎప్పుడు ఆయన నోరు తెచ్చిన పరలోకం పరలోకం అనేవాడు. పరలోకం అనేవాడు. పరలోకం ఇలా, పరలోకం అలా, ఉపమానాలన్నీ కూడా ఎలా చెప్తుండేవాడండి? పరలోకం గురించి. ఈ ప్రాసెస్ లో అనేక పర్యాయాలు దేవుని శోధించడానికి అనేకులు వచ్చి సడన్ గా ఒకడు వస్తాడు. అయ్యా నాకు మా తమ్ముడికి లేదా నాకు మా అన్నయ్యకి కొంచెం ఆస్తి తగాలో కొంచెం తీర్చిపెట్టయ్యా, నీ వెనకాల జనం వస్తున్నారు, నీ మాటలు నమ్ముతున్నారు, వీళ్ళు కూడా ఏదైనా కొంచెం వింటాడేమో అని వచ్చి ఒకడు అడుగుతున్నాడు. అడిగితే ఏమంటున్నాడు యేసు? ఆస్తి తగాదో తెచ్చిన మీ భూలోకానికి ఆస్తి తగాదాలని తెచ్చడానికి భూలోకంలోనికి నేను రాలేదు. వాక్యం చెప్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి సడన్ గా వచ్చాము. మీ అమ్మ నాన్న బయట వెయిట్ చేస్తున్నారండి. ఎవరు వచ్చారంటే మమ్మీ డాడీలు బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. మై పేరెంట్స్, ఎవరు నా తల్లిదండ్రులు? నా తండ్రి చిత్తాన్ని ఎవరు నా తల్లిదండ్రులు? నా తండ్రి చిత్తం భూమి మీద వచ్చినటువంటి స్థితిని మీ అందరినీ నా దగ్గర తీసుకెళ్ళాలి. మీకు మా తండ్రికి మధ్య వాటిగా నేను నిలబడ్డాను. మీకు నా తండ్రికి మధ్య నలిగిపోవడానికి భూమి మీదకి వచ్చాను. క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాను. నా క్రయం ద్వారా మిమ్మల్ని మా నాన్నగారిని ఏకం చేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసు ప్రభువు? ఈ మంచి భర్తను ఇస్తానని అనట్లేదండి. నీకు మంచి ఆస్తిని ఇస్తానని ఏం చెప్పలేదు. వీటన్నిటికంటే శ్రేష్టమైన దాన్ని నేను ఇస్తానంట. ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ భూమిని విడిచిపెట్టిన సెకండ్ లో మనకి దేవుడు దయచేయడానికి ఇష్టపడిపోతున్నాడు. దేవుడు ఏం దయచేయబోతున్నాడు అంటే యుగ యుగాలు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని మరి గారు ఎలాగైతే మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుందో మనం ఆ కాలంలో లేం. కానీ ఒకవేళ ఆ కాలంలోనికి వెళ్ళే శక్తి ఉంటే అక్కడికి వెళ్ళి మరి ఎలాగా మనం కూర్చుంటే ఎంత ఆనందం ఉంటుందని ఆయన మొత్తం చేస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలు వింటా ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి. ఇది నాన్న మొబైల్ ఓపెన్ చేస్తే చాలు మాటలు, సౌండ్స్, ఎవ్రీ లైఫ్ లివింగ్ ఆన్ ఎర్త్ విత్ వాయిస్.
భూమి మీద బ్రతికే ప్రతి జీవి సౌండ్ ద్వారా బ్రతుకుతూ వస్తుంది. దేని ద్వారా? సౌండ్ ద్వారా బ్రతుకుతూ వస్తుంది. ఎలా సౌండ్ ద్వారా? పొద్దున్నే లేచి నువ్వు ఏమింటున్నావా? పొద్దున్నే లేచి నీ మొబైల్ ఆన్ చేసిన, నీ టీవీ ఆన్ చేసిన, ప్రపంచం అంతా వాయిస్ తో నిండిపోయింది, సౌండ్లతో నిండిపోయింది. ఈ సౌండ్ అన్నిటిలో డామినేట్ చేస్తారు. ఈ సౌండ్ అన్ని దేని డామినేట్ చేస్తారంటే హృదయం దగ్గర నుంచొని వెళ్ళని స్వరంతో అమ్మా టచ్ చేస్తున్నారు చూసారా? ఆ సౌండ్ ఈ లోకంలో వినపడే ఈ సౌండ్ అన్ని కూడా యేసు ప్రభు సౌండ్ విననివ్వట్లేదు. యేసు ప్రభు యొక్క మెల్లని స్వరాన్ని విననివ్వట్లేదు. ఆ యేసు ప్రభు సౌండ్ ఎలా ఉంటదంటే మెల్లగా ఉంటది, ప్రేమగా ఉంటది. చాలా అర్థం చేసుకున్న వాడికి మాత్రమే అర్థం అవుతుంది. గ్రహించే శక్తి ఉన్న వాడికి మాత్రమే గ్రహింపు వస్తుంది. చాలా మెల్లగా ఉంటుంది, మెల్లని స్వరం టచ్ చేస్తా ఉంది. కానీ నీ చుట్టూ వైబ్రెంట్స్ ఉన్నాయి. నీ చుట్టూ ఆల్రెడీ చీకటి కమ్మేసింది, నీ మనోనేత్రాలని మూసివేసింది. నీ ఆత్మ వెలుగుతూ ఆరిపోతూ వస్తుంది. ఇంకా కొన్ని రోజులకి నీ ఆత్మ ఏమవుతుందంటే మొత్తానికి ఆరిపోతుంది ఆత్మీయ జీవితం. అందుకే వాక్యం చెప్తూ వస్తుంది, నిద్రలో నుంచి మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు మన మీద ప్రకాశించునని ఆయనే చెప్పుచున్నాడు. మన మీద యేసు ప్రభు ఆయన ప్రకాశం మన మీద ప్రకాశించబడాలంటే మనం మృతులలో నుంచి నిద్రలో నుంచి లెగవాలి. మనం వెలిగించబడిన మనము ప్రకాశించాలి. మన జీవితాంతం మనం ప్రకాశిస్తూనే ఉండాలి. చూడండి, ఎన్నో జీవితాలు వెలిగించబడ్డాయి. ఈ భారతదేశానికి సువార్త దాదాపు మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది. గాయాన్న వేలు పెట్టి నమ్ముతానన్న శిష్యుడు మొదటి శతాబ్దంలోనే ఈ దేశానికి సువార్త తెచ్చాడు. సువార్త ప్రకటిస్తూ ఆ యొక్క కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని సువార్త వచ్చేసింది. ఈ దినాన కేరళ పరిస్థితికి ఒక్కొక్కసారి గమనించుకోండి. కేరళ ఏమైపోతుందంటే పడుకున్న రాత్రి ఆ కొండ పక్కన చివరిలో ఉన్న ఆ ఇంట్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే పుస్తకం అయిపోయారు. ఏమైపోయారండి? నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రించే శాశ్వతంగా. ఇంకెక్కడ వెళ్ళుకుంటారు? వారి జీవితాలు ఏమైపోయినా వారి ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. దేవుని ముందు వాళ్ళు నిలబడ్డారనేది తెలియదు. దేవుని ప్రకాశం వాళ్ళ జీవితం మీద ప్రకాశించే బ్రతికారనేది తెలియదు. ఛాన్స్ లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం లేదండి గారు? ఛాన్స్ లేదు. పడుకున్నవాడు పడుకున్నట్టు సమాధి అయిపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. మనం ఏ మాత్రం చూస్తున్నాం కానీ ఏ మాత్రం మనం చలించట్లేదు. అంటే ఎక్కడ మనం చచ్చిన వాడు వాడి దేహం చలించింది. గడ్డ మారించుకుని నరికినా ఏముందండి? దేహం ఏమవుదమ్మా? చచ్చిపోయిన వాళ్ళకి ఒక బట్టలు తీసుకొని చేయి నరకండి, చలిస్తుందా? మరి గత వారం నుంచి మన సహోదరులు ఎంతోమంది చచ్చిపోతున్నాం. చెల్లించారా? అంటే మనం ఎక్కడున్నాం? మృతులలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం సహోదరుడా? మృతులలో. వాక్యం గర్భిస్తుంది, నిద్రపోతున్నాము. రోజునే కదా, రొటీనే కదా లైఫ్ అనుకుని మొబైల్ వచ్చినారని అంటున్నాం. ఇంకా ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వాళ్ళ గురించి మనము ప్రార్థించట్లేదు. ఆ పరిస్థితుల గురించి మనం ఏనాడు కూడా పట్టించుకోవట్లేదు. జరిగిందా? ఫస్ట్ టైం అయితే రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రోజు అయ్యే జరుగుతున్నాయి కదా, అయ్యో అలాగైందా ఇలాగైందా అనుకుంటున్నాం, వదిలేస్తున్నాం. అంటే సైట్ ఆడడం మనం ఎట్లా తీసుకెళ్ళిపోతుందమ్మా? నిద్రలోకి ఆల్రెడీ తీసుకెళ్ళిపోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మృతులలోనికి ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేక దినాల నుండి జరుగుతుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ ఇంటికాడ ఎక్కడో పెట్టారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ గురించి వాక్యాన్ని చెప్తూ ప్రార్థిస్తూ వచ్చాను. అదే మాటలు పట్టుకొని వైజాగ్ లో కూడా వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. దాదాపు మరి 1 year కావస్తుంది. దాదాపు అనేక దినాలు అవుతుంది. చలనం లేదు మనలో. ఎందుకు చలనం లేదంటే మనకు తెలియకుండా మనల్ని సైతాను ఏం చేస్తున్నాడంటే ట్రాప్ లో పెట్టేశారు. దాని గుచ్చులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. మనం అనుకోవచ్చు ప్రతి అక్కడ లాజరు ఉండేను. హల్లెలూయా. గత దినాల్లో యేసు ప్రభు ఆ కుటుంబం దగ్గర విజిట్ చేయడానికి వచ్చాడు. ఎప్పుడు లాజరు కూర్చోలేదు. ఎక్కడండి? పాదాల
మీద కూర్చోలేదు. కూర్చుంటుంది ఒకే ఒక ఆమె, మేరీ కూర్చుంటుంది. ఎవరు కూర్చుంటారయ్యా? మేరీ ద్వారా మార్త మారాల్సి వచ్చింది, మేరీ ద్వారా లాజరు మారాల్సి వచ్చింది. ఈ కుటుంబాన్ని రక్షించి, ఈ కుటుంబాన్ని సరిచేసి, ఈ కుటుంబాన్ని ఆ ప్రాంతానికి, బేతనియా ప్రాంతానికి వెలుగుగా చేసి లైట్ హౌస్ చేసేసాడండి. హల్లెలూయా. ఇదేనా నువ్వు ఒక్కదానివే వచ్చావు, నీ కూతురుతో రాలేదు. నీ జీవితం నీ పక్కన కూతురికి ప్రకాశంగా ఉండాలి. మా అమ్మ వెళ్తుంది వస్తుంది, ఇక్కడ కూతురు వెళ్తుంది ఏముంది అన్నట్టుగా ఉండకూడదు. మా అమ్మ నేను కూతురు తిరిగితే ఒప్పుకోదు, ఎందుకంటే ఆమె కరెక్ట్గా ఉంది, నేను కూడా కరెక్ట్గా ఉండాలి. నీ భర్త మారాలంటే నువ్వు వెలుగుగా ఉండాలి, నీ సహోదరుడు మారాలంటే నువ్వు వెలుగుగా ఉండాలి. మేరీ వెలుగుగా ఉంది, ప్రకాశించింది. ఎవ్రీ టైం జీసస్ విజిటెడ్, ప్రతిసారి యేసు ప్రభు వచ్చి విజిట్ చేసినప్పుడు గ్రాస్పింగ్ చేస్తుంది. క్రీస్తు యొక్క ప్రకాశాన్ని తనలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏమవుతుంది? బ్యాటరీ ఛార్జ్ చేసి, వీళ్ళందరికీ టెక్నికల్ నాలెడ్జ్ బాగా తెలుసు. బ్యాటరీ ఛార్జ్ అయ్యాక ఆ బ్యాటరీ పనిచేస్తుందా? పనిచేస్తుంది. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరించిన నీవు నీ జీవితం ప్రకాశంగా వెలగటానికి ఛార్జ్ చేసుకోవాలి. మేరీ ఛార్జ్ చేసుకుంది. మార్త అయితే అక్కడ అన్నాడు యేసు ప్రభు చాలా క్లియర్ గా, నీవు అనేక పనులు పెట్టుకొని ఇబ్బంది పడిపోతున్నావమ్మా. అనేక పనులు పెట్టుకుని ఏమవుతున్నావు? ఇబ్బంది పడిపోతున్నావు. మేరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఇప్పుడు మనం ఏదైనా ఎంచుకున్నామండి? ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంచుకున్నాం, ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాం. గతంలో మన జీవితాలు వేరు, అక్కడికి పోయాం, ఇక్కడికి పోయాం, ఆ తాయితు ఈ తాయితు అన్ని కట్టించుకున్నాం, ఎంచుకున్నాం, వెలిగించారు. ఒక దైవజనుల ద్వారా, ఒక వాక్యం ద్వారా నువ్వు పట్టుబడి వెలిగించబడ్డావు, కానీ ప్రకాశించట్లేదు. హల్లెలూయా. ప్రకాశించట్లేదు. చూసారా, మనం ప్రకాశింపబడట్లేదు అంటే వెలిగించబడిన మనము కొంచెం కింద మన దీపాన్ని ఎవరికి ఉపకారం లేదు, ఆఖరికి నీకు కూడా ఉపకారం ఉండదు. ఒక లైట్ ని వెలిగించి ఏం లేని ప్లేస్ లో అలా పెట్టిన వెంటనే ఆరిపోతుంది. కొంచెం కింద పెట్టిన ఆ లైట్ క్యాండిల్ పెట్టిన వెంటనే ఏమవుతుంది? ఆరిపోతుంది. దాని అర్థం నిద్రలోకి వెళ్ళిపోతుంది, దాని అర్థం మృదులోకి వెళ్ళిపోతుంది. లైట్ ఇంటికి వెళ్ళి ప్రాక్టికల్ టెస్ట్ చేసుకోండి. వెలిగించి దానిపైన కొంచెం పెట్టండి, మొత్తం గాలి వెళ్ళకుండా తీసి చూడండి, ఏమవుతుంది? మనం వెలిగించబడిన మనం ప్రకాశిస్తూ ఉండాలంటే వెలుతురు ఆగిపోకూడదు. వెలుతురు అనేది అలాగే ఉండాలి, ఆ వెలుతురు ప్రకాశంగా మారాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రకాశాన్ని మనం ఎదుర్కొనే ప్రకాశంతో మనం నిలబడతాం. మనలో ప్రకాశం లేదంటే ఆ దినాన మనం ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎదుర్కోవాలి. పాఠం అర్థమైంది, నేను ఆశపడుతూ వస్తున్నాను. చాలా సింపుల్ పాఠం ఇది. ఏంటండి, మనం నిద్రలో ఉన్నామా ప్రశ్న చేసుకోవాలి. ఒకవేళ చచ్చిపోయామా ప్రశ్నించుకోవాలి. మనం వెలిగించబడి నిద్రలో ఉండి మృతులలో ఉన్న మనతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. నిన్ను వెలిగించాలమ్మా, నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నువ్వు మళ్ళా నువ్వేమవ్వాలి? బ్రతకాలి. లాజరు చచ్చిపోయాడు, లాజరు మళ్ళా ఏం చేశాడు దేవుడు ఏం చేశాడండి? యేసు ప్రభు చూడటం భయం లాజర్కి. యేసు ప్రభు శిష్యులు వచ్చినప్పుడు లోపల ఉంటే లాజరు బయట అరుగు మీద కూర్చునేవాడు. ఎక్కడ కూర్చునేవాడు? అరుగు మీద కూర్చునేవాడు. దూరంలో ఉండే స్థితి లాజర్ది, వంట పురుషులో ఉండే స్థితి మార్తది, కాళ్ళ దగ్గర ఉండే స్థితి మరియది. ప్రకాశించబడుతున్న జీవితం ముగ్గురు ఎవరిదే? మరియది. మరియ ద్వారా ముగ్గురిని కూడా ఏం చేశాడు? ప్రకాశింప చేశాడు. ఒకవేళ సహోదరుడు ప్రకాశింపబడుతున్నాడు, చాలా సంతోషం. హల్లెలూయా. నీ కుటుంబస్తులు ప్రకాశించబడాలి. హల్లెలూయా. నీ గ్రామస్తులు ప్రకాశించబడాలి. హల్లెలూయా. నీ భర్త, నీ కూతురు, నీ సహపరివారు, నీ పక్కన వారు, వాళ్ళందరూ కూడా ప్రకాశించబడాలి. గ్రహించుకున్న వారైతే దయచేసి మోకాళ్ళ మీద రండి. వాక్యం ఎరిగిన వారైతే మోకాళ్ళ మీద రండి దయచేసి. ఒక 2 నిమిషాలు దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసంతో ఉన్నారు కనుక చాలా త్వరగా దేవుడు మన మాట
ఆరగిస్తాయి. ఉపవాసంతో కన్నీరు కాచి ఏది అడిగితే అది ఇచ్చేస్తాయి. నీవు ఈ ఉదయకాల సమయం నుంచి మార్నింగ్ నుంచి ఈ సమయం వరకు నువ్వు ఉపవాసంతో ఉన్నావు. ఊరికే ఉన్నావు, ఏం చదువుతున్నావు నాకైతే తెలియదు. వాక్యం సూటిగా చెబుతుంది, నీవు నిద్రలో ఉన్నావు, నీవు మృతులలో ఉన్నావు. అడుగు దేవుని, అయ్యా నేను నిద్రలో ఉన్నానని వాక్యం హెచ్చరిస్తుంది. అయ్యా నేను లేవాలని పిలుస్తున్నా, నేను మృతులలో నుండి లేవాలని పిలుస్తున్నా. అయ్యా నేను మృతులలో నుంచి లేవడానికి ఇష్టపడుతున్నా. నా చేయి పట్టుకొని నన్ను లేపు, లేదా ఆ దినాల్లో రాజును కొనినట్టుగా నాతో పేరు పెట్టుకొని పిలువు. నా పేరు సంబోధించయ్యా. నేను పక్కలో బయటకు వచ్చేస్తాను. నా నిద్రలో నుంచి, నా యొక్క మృతుల స్థితిలో నుంచి నేను బయటకు వచ్చేస్తాను. నా యొక్క సేన దేవతలు వాటిని నా నుంచి తీసివేయాలి. నా జీవితం ఇంతవరకు అసత్య భోజనంలో ఈనాడు నేను అర్థం చేసుకున్నా. నా స్థితి ఇంకా నిద్రలోనే ఉంది. నా యొక్క పరిస్థితి ఇంకా మృతులలో ఉంది. నన్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. విశ్వాసంతో అడగండి, ఆత్మ అడగొద్దు. వాటన్నిటినీ మాఫీ చేసి మన జీవితంలో చిన్న ప్రార్థన దయచేసి మోకాల మీద ఉండి మౌనంగా దేవుని వైపు మనం చూస్తాం. ప్రేమ నమ్మకము ధైర్యం కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఈ దయా సంకల్పం చేత జగత్ పునాది వేయబడుతున్నప్పుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రేమ చేత నీ ఉచితమైన ప్రేమ యేసు క్రీస్తు యొక్క మహిమార్థమై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏర్పరచబడిన మేము నీ పిలుపు విన్న మేము నీ పిలుపు చొప్పున బ్రతుకు దినాలని విడిచిపెట్టి కొన్ని పర్యాయాలుగా నిద్రాస్తులకు వెళ్ళిపోతాం, నిద్రలోనికి జారుకుంటున్నాము. తద్వారా మృతుల సంఖ్యలోనికి మృత్యువులోనికి మేము వెళ్ళిపోతూ వస్తున్నాం. మమ్మల్ని హెచ్చరించిన దాన్ని బట్టి మీరు మా మీద ప్రకాశించాలని ఆశపడుతూ వస్తున్నారు. మేము లోకానికి వెలుగుగా ఉండాలని నేను ఇష్టపడుతూ వస్తున్నాను. నిజమే తండ్రి నాయన, లోకానికి మేము ప్రకాశంగాను వెలుగుగాను అనేకులు నీ వైపు చూసే జీవితం మేము బ్రతకాలని మీరు ఆశిస్తున్నారు. ఈ క్షణం వరకు, ఇగో ఈ సెకండ్ వరకు అనేక తప్పిదాలు మేము చేస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి మమ్మల్ని మా తండ్రి క్షమించి నీ ప్రేమ చేత నీ యొక్క దయా సంకల్పం చేత ఆ ఏర్పాటులో నుంచి దూరం చేయగలను ప్రభా. ఒక్కసారి మమ్మల్ని నీ హస్తాలతో ముట్టండి, నీ దక్షిణ హస్తంతో దండించమని మేము కోరుకుంటున్నాం. నీ కుడి చేతితో ఒకసారి మమ్మల్ని పట్టండి ప్రభా. మీరు మా తండ్రి స్థానంలో ఉన్నారు, మేము మీ పిల్లలమై ఉన్నాము. నీ రాకుంటే ముందులో నుంచి బయటకు తీసుకురావాలని చెప్తున్నారు.
మా జీవితానికి ఈ యొక్క కాలాల్లో చెడ్డ దినాల్లో ఉంటున్నాం. దినాలు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇగో మా చుట్టూ ప్రాంతాల్లో మా దేశంలో ఎందరో అనేక క్యాలమిటీస్ చనిపోతున్నారు. మేమైతే సురక్షితంగా ఉన్నాం. యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నాం. వారి రెక్కల నీడలో మేము నిద్రపోయాము, మృతుల్లో ఉన్నాము అని హెచ్చరించినందుకు వందనాలు. మమ్మల్ని నీకు సంపూర్ణంగా విధేయతతో పాదాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ రానున్న నెక్స్ట్ సెకండ్ నుంచి మా జీవితాలు నీ చేతులు మమ్మల్ని సంపూర్ణంగా కొట్టవేసుకుంటున్నాం. మా యొక్క జీవితాలు నీకు ప్రార్థన చేసుకుంటున్నాం. మా యొక్క ప్రార్థనను అంగీకరించినందుకు వందనాలు చేయించుకుంటున్నాం. త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసు నామములో అది మిక్కిలి వినయంతో బ్రతిమాలని వేడుకొంచున్నాము తండ్రి.